హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. ప్రస్తుతం మనమున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి మొక్కలను పెంచుకోవడం అంటే ఎంత ఇష్టమో చూస్తున్నాం. దాని యొక్క ప్రేరణనే మనకి టెర్రస్ గార్డెనింగ్గా ఇంట్లో పెంచుకునేటువంటి ఇండోర్ ప్లాంట్స్గా కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మనం ఫేస్ చేస్తున్నటువంటి పొల్యూషన్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఇంట్లో ఇండోర్ మొక్కలు అది కూడా మన హెల్త్కి బెనిఫిట్ అయ్యే విధంగానైతే ఇంట్లో పెట్టుకునేలా మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ మన ఇంట్లో పెంచుకోవడానికి అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి మొక్కలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా వాటిని ఇంట్లో పెంచుకున్నప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, అదేవిధంగా మొక్కలు పెరగడానికి ముఖ్యంగా మనకి సాయిల్, అదేవిధంగా మనకి సన్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇండోర్లో పెట్టుకునేటువంటి ప్లాంట్స్కి ఏ టిప్స్ తీసుకుంటే మనం మొక్కలని హెల్తీగా పెంచగలుగుతాం, అదేవిధంగా మనం కూడా హెల్తీగా ఉంటాం అన్న విషయాలన్నీ గురించి కూడా తెలుసుకోవడానికి అలీ గారు మనకి వీటన్నిటి గురించి చెప్తారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో హలో సార్. హలో మ్యామ్. సో సార్, ఇక్కడ బేసిక్గా మనకి ఇప్పుడు అందరూ కూడా ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో మీ స్టోర్కి వచ్చేసరికి ఎలాంటి టైప్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి? బేసికలీ ఏంటంటే మేడం, మన దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ విచ్ వీ కెన్ యూస్. అంటే కొన్ని బాల్కనీస్లో పెట్టుకోవడానికి, కొన్ని హాల్స్లో పెట్టుకోవడానికి, కొన్ని ఏంటంటే మనకి సెమీ షేడెడ్ ఉంటాయి, కొన్ని ఏంటంటే కంప్లీట్ లైట్ లేకుండా కూడా రన్ అవుతాయి అన్నమాట. సో మనం చూస్ చేసుకునే ప్లాంట్ని బట్టి మనకి అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన హౌస్ కండిషన్ని బట్టి మనం ప్లాంట్ చూస్ చేసుకోవాలి. జనరల్లీ ఏమవుతుందంటే మనము ప్లాంట్స్ పెంచాలని చాలా మందికి ఉంటుంది, బట్ పీపుల్ డజంట్ నో. వాళ్ళకి తెలియదు ఎక్కడ ఏ ప్లాంట్స్ పెట్టాలి, ఎలాంటి ప్లాంట్స్ అయితే ఎక్కడ గ్రో అవుతాయి అనేది. సో మనం ఉన్న ఇంట్లో సన్లైట్ కానీ లేకపోతే లైట్ అనేది ఎట్లా ఉందనేది ఫస్ట్ చూసుకోవాలి. దాని ప్రకారం మనం ప్లాంట్స్ చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్లాంట్ ఇఫ్ యూ సీ, దిస్ ఇస్ పీస్ లిల్లీ. పీస్ లిల్లీ అనేది ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇది మీకు లైట్ అనేది అవసరం లేదు, అండ్ ఇది మీకు బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నీ ఏంటంటే మీకు ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అంటారు. బేసికలీ ఇది ఏమవుతుందంటే ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అనేవి మనకి ఎయిర్ని ప్యూరిఫై చేసి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఇది బెడ్రూమ్లో కానీ హాల్స్లో కానీ పెట్టుకున్నప్పుడు మనకి చాలా అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది బెడ్రూమ్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. అలాగే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ఇది ఆగ్లోనిమా ప్లాంట్ అంటారు దీన్ని. ఇది కూడా ఏంటంటే మీకు ఇండోర్ ప్లాంట్. దీనికి కూడా మీకు సన్లైట్ అనేది అవసరం లేదు, మీరు ఇండోర్ పెట్టుకోవచ్చు అనమాట విత్ మినిమల్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ ఆర్ లైట్. సో బేసికలీ ఇండోర్ ప్లాంట్స్ ఎలా ప్యూరిఫై చేస్తాయి అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ప్రాసెసెస్ ఫర్ దట్. మనం జనరల్లీ చిన్నప్పుడు చదువుకున్నది ఏంటంటే ఫోటోసింథసిస్ అనేది ప్రాసెస్. అదేం చేస్తుందంటే ఈ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఎట్లా వర్క్ అవుతాయంటే మన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో ఇంట్లో అది అబ్జార్బ్ చేసుకొని దాన్ని ఏదైతే లైట్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో విత్ ద హెల్ప్ ఆఫ్ లైట్ అది ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో దట్స్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్. అది మనకి ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట. రెండో ప్రాసెస్ ఏంటంటే ఫైటో రీడెమినేషన్. అది ఏమవుతుందంటే మన దీనిలో ఉన్న లైక్ ఇంట్లో మనకి చాలా అమౌంట్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఉంటాయి. అండ్ జనరలీ కొత్త ఇంట్లో కానీ లేకపోతే మనం పెయింట్స్ వేయిస్తూ ఉంటాం హాల్స్లో కానీ, లేకపోతే కబోర్డ్స్ చేయించినప్పుడు వాటికి వార్నిషింగ్ చేస్తూ ఉంటాం. ఇవి ఏం చేస్తాయంటే మీకు చాలా అమౌంట్ ఆఫ్ వోలటైల్ VOCs రిలీజ్ చేస్తాయి అన్నమాట. బెంజీన్ కానీ, ఫార్మాల్డిహైడ్ కానీ, టోలిన్ కానీ ఇలాంటివన్నీ రిలీజ్ చేస్తాయి. సో మనం ప్లాంట్స్ ఇంట్లో పెట్టడం వల్ల ఇవి ఏం చేస్తాయంటే ఆ VOCs ఏవైతే ఉంటాయో వాటిని అబ్జార్బ్ చేసుకొని అవి ఏంటంటే రూట్స్కి పంపించినప్పుడు అవి బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద 2 ప్రాసెసెస్ బై విచ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అనేవి వర్క్ చేస్తాయి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి జీజీ ప్లాంట్ అంటారు. ఇది కూడా మాకు ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది జీజీ ప్లాంట్ అనేది. సో మీకు ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్గా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో VOCs అనేది, ఈ ప్లాంట్ మీకు VOCస్ని అబ్జార్బ్ చేసుకొని ప్యూరిఫై చేస్తుంది అనమాట. మీకు ఫార్మాల్డిహైడ్ కానీ, బెంజీన్ కానీ ఇలాంటి వోలటైల్ ఏవైతే మీకు గ్యాసెస్ ఉంటాయో అవన్నీ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అలాగే ఇంకొక మంచి ప్లాంట్ వచ్చేసి మీకు అరికా పామ్. దిస్ ఇస్ అరికా పామ్ ఏంటంటే మీకు ఇండోర్ కూడా యూస్ చేయొచ్చు, అవుట్డోర్ కూడా యూస్ చేయొచ్చు. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో మీకు మెయింటెనెన్స్ ఇప్పుడు జనరలీ జనాలు ఏంటంటే
ఈ న్యాచురల్ ప్లాంట్స్ తీసుకుంటే మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని భయపడతారు, అందుకని ఆర్టిఫిషియల్ వైపు ఎక్కువ మొగ్గుతున్నారు. బట్ ఇండోర్ ప్లాంట్స్కి మీకు చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈస్ మీకు తెలియాలి అది ఎట్లా మెయింటైన్ చేయాలనేది. సో ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్ని మీరు ఏవైతే చూస్తున్నారో వీటన్నిటికీ మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు వాటర్ కానీ, ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ స్నేక్ ప్లాంట్, ఇక్కడ స్నేక్ ప్లాంట్ ఉంది. మీకు స్నేక్ ప్లాంట్ చూసినట్టయితే ఈ స్నేక్ ప్లాంట్కి మీరు 1 వీక్ 10 డేస్ మీరు వేయకపోయిన వాటర్ అది సర్వైవ్ అవుతుంది. చాలా మినిమల్ అమౌంట్ ఆఫ్ కేర్ దానికి అవసరము. మీరు 10 డేస్ వదిలేసినా కానీ ఏమవుదు అనమాట. అండ్ మోస్ట్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ అనేది మీకు చాలా హైలీ ఇప్పుడు ఉన్న వీటన్నిటిలో స్నేక్ ప్లాంట్ ఈజ్ నోన్ యాజ్ హైయెస్ట్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. బికాస్ దాని లీవ్స్ అనేవి చాలా లాంగ్గా ఉంటాయి. లీవ్స్ లాంగ్గా ఉండటం వల్ల ఏంటంటే మీకు ఆ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిలీజ్ చేసేది కూడా ఎక్కువ ఉంటుంది. సో మనం పర్టికులర్లీ ఎయిర్ ప్యూరిఫైయింగ్ కోసం ఒకవేళ చూస్తుంటే ప్లాంట్స్ని ఎప్పుడైనా చూస్ చేసుకునే మెథడ్ ఏంటంటే లీవ్స్ అనేవి పెద్ద ఉండాలి. ఏ ప్లాంట్ అయినా సరే, ఇప్పుడు పీస్ లిల్లీ కూడా మీరు చూసినట్టయితే చాలా పెద్ద లీఫ్ ఉంది. సో ఇది కూడా ఫిడిల్ లీఫ్ ఫిగ్, మాన్స్టెరా, ఇక్కడ మాన్స్టెరా ఉంది. ఈ ప్లాంట్స్ ఈ లీవ్స్ వేటికైతే పెద్ద ఉంటుందో అది ఎక్కువ ఎయిర్ ప్యూరిఫైయింగ్గా పనిచేస్తాయి అన్నమాట. సో మెయింటెనెన్స్ వరకు చూస్తే మీకు చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. సో సార్, ఇప్పుడు బేసిక్గా ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి అవగాహన ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఉంటాయి, కొన్ని హెల్త్ బెనిఫిట్స్వి కూడా ఉంటాయి. సో ఏది హెల్త్ బెనిఫిట్స్ కోసం అయితే ఎలాంటి ప్లాంట్స్ మనం ఇండోర్లో ప్లేస్ చేసుకుంటే బెటర్ అంటారు? సో హెల్త్, మీరు ఒక ఆస్పెక్ట్ ఓన్లీ హెల్త్ బెనిఫిట్ కోసం ఒకవేళ చూస్తూ ఉంటే మీకు నేను చెప్పినట్టు పీస్ లిల్లీ ఒకటి, స్నేక్ ప్లాంట్ ఒకటి, ఈ జీజీ ప్లాంట్ ఒకటి. ఇవేంటంటే మీరు బెడ్రూమ్లో యూస్ చేయొచ్చు, హాల్లో యూస్ చేయొచ్చు, ఎక్కడైనా పెట్టొచ్చు అనమాట. ఇవి మీకు జనరలీ ఏమవుతుందంటే ఈవెన్ ఈ స్నేక్ ప్లాంట్ కానీ ఈ పీస్ లిల్లీ కానీ ఇవి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసి ఈవెన్ ఇన్ ద నైట్ టైం అవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఇవి ఒకవేళ మీరు బెడ్రూమ్లో పెట్టుకొని మీరు పడుకుంటే యూ విల్ సీ ద డిఫరెన్స్. యాక్చువల్లీ కొంతమందికి నిద్ర అనేది పట్టదు తొందరగా, అండ్ బికాస్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్స్లో హ్యూమిడిటీ కానీ లేకపోతే ఆ టెంపరేచర్ కానీ సరిపోదు, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఉండవు. సో ఈ ప్లాంట్స్ మన బెడ్రూమ్లో ఉండటం వల్ల ఆక్సిజన్ అనేది ఫ్లో అయ్యి మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, అండ్ నిద్ర కూడా చాలా తొందరగా పడుతుంది అనమాట. సో సార్, ఇప్పుడు mostly ఏంటి అని అంటే ఈ ప్లాంట్స్ని మనం పెట్టుకునేటప్పుడు దానికి ఎలాంటి కేర్ తీసుకోవాలనేది కొంతమందికి తెలియదు. చాలా మంది ఏంటి అని అంటే ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఎక్సెస్గా వాటర్ ఇవ్వడం, లేదు అని అంటే అవుట్డోర్ ప్లాంట్స్కి వాటర్ ఇవ్వకపోవడం అలాంటివి చేస్తుంటారు. సో ఈ ప్లాంట్స్ అనేవి సర్వైవ్ అవ్వడానికి మనం ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్? సో బేసికలీ అండి, మనకు తెలియాల్సింది ఇండోర్ ప్లాంట్స్ అనేవి చాలా మినిమల్ మెయింటెనెన్స్. మనం వాటర్ కూడా ఎక్కువ అమౌంట్ పోయకూడదు, అలా అని తక్కువ కూడా ఉండకూడదు. ఇప్పుడు జస్ట్ మీకు చెప్పిన స్నేక్ ప్లాంట్ ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో దానికి మీరు 1 వీక్ 10 డేస్ వాటర్ పోయకపోయినా కానీ దట్ విల్ సర్వైవ్. అలా అని మీరు ఎక్కువ పోసినా కానీ ప్లాంట్ అనేది చచ్చిపోతుంది. సో బేసికలీ మీకు చేయాల్సింది వెరీ సింపుల్. సో మీ పాట్ ఏదైతే ఉందో దానిలో మీరు యూస్ చేసే పాట్ మిక్స్ అది కరెక్ట్గా ఉండాలి. పాట్ మిక్స్ అంటే దానిలో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్చర్ ఉంటుంది. ఒకటి వచ్చేసి కోకోపీట్ ఉంటుంది, సాయిల్ ఉంటుంది, వర్మీ కంపోస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మీరు పోస్తే అది దానికి న్యూట్రియంట్స్ కానీ లైఫ్ కానీ చాలా ఎక్కువ వస్తుంది. అండ్ మీరు వాటర్ ఎలా చేంజ్ చేయాలి అంటే, సో బేసికలీ ఎప్పుడైనా ప్లాంట్ చూసినప్పుడు ఈ సాయిల్ పట్టుకుంటే వెట్ ఉండాలి. వెట్ ఉన్నంత వరకు మీరు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. వెనెవర్ యూ ఫీల్ ఇట్స్ డ్రై, ఇది డ్రై అవుతుంది అన్నప్పుడు మాత్రము మీరు దీనిలో వాటర్ పోయాల్సి వస్తుంది. అదర్వైజ్ మీరు ప్లాంట్స్ అనేవి వెట్గా ఉన్నప్పుడు మీరు వాటర్ వేయకపోవటమే మంచిది. సో సార్, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటి అని అంటే మొక్కల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత పాట్లోనే పెట్టినప్పుడు అవి చచ్చిపోతూ ఉంటాయి. సో అలాంటి ప్లాంట్స్కి మనం ఏ టైప్ ఆఫ్ పాటింగ్ అనేది చేసుకుంటే బెటర్? సో బేసికలీ నేను చెప్పింది అదే అండి. ఇప్పుడు జనరల్లీ ఏం చేస్తారంటే నర్సరీస్లో మా దగ్గర కూడా చాలా కస్టమర్స్ వస్తారు. వాళ్ళు ఏంటంటే ప్లాంట్స్ అనేవి తీసుకెళ్ళిపోతారు, పాటింగ్ మా దగ్గర చేయించరు. వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి పాటింగ్ చేస్తారనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పాటింగ్ చేసినప్పుడు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ మెటీరియల్స్, నేను పాట్ మిక్స్ ఏదైతే చెప్పానో దానిలో సాయిల్ ఉంటుంది, వర్మీ కంపోస్ట్ ఉంటుంది, కోకోపీట్ ఉంటుంది, సో పర్లైట్ ఉంటుంది. ఇవన్నీ కలిపి కాంపౌండ్ మిక్స్చర్ మీకు కరెక్ట్ వాల్యూమ్స్లో ఉంటే ప్లాంట్ అనేది సర్వైవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ మెయింటెనెన్స్ నేను ఏదైతే చెప్పానో వాటరింగ్ అనేది జనరల్లీ ఏం చేస్తారంటే మొక్కలే కదా మనం రోజు వాటర్ పోయాలని చెప్పేసి వాటర్ పోస్తూ ఉంటారు. దట్స్ నాట్ ద రైట్ థింగ్. అండ్ ఇంకొక తప్పు చేసేది ఏంటంటే జనరల్లీ వాటర్ అనగానే ప్యూరిఫైడ్ వాటర్ పోయాలి, మనము ఆర్ఓ వాటర్స్ పోస్తూ ఉంటారు. ఆర్ఓ వాటర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. బికాస్ ఆర్ఓ అనేది మీకు దానిలో ఉన్న మినరల్స్ ఏవైతే ఉన్నా అన్ని ఫిల్టర్ చేసేస్తుంది. ఇప్పుడు మనకి ఎలాగైతే ఆర్ఓ, ఇప్పుడు జనరల్లీ చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు టీడీఎస్ లెవెల్స్ కానీ మీకు ఇవన్నీ చూస్తున్నారు. మీకు టీడీఎస్ లెవెల్స్ పడిపోతే మన హెల్త్కి మంచిది కాదు. ఇఫ్ యూ డ్రింక్ వాటర్ బిలో 50 or 40 ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఆర్ఓ అనేది ఫిల్టర్ అవుట్ చేసేస్తుంది మనకి. అది ఫిల్టర్ చేసిన
పెట్టినప్పుడు మనకి మంచిది కాదు, అలాంటప్పుడు మొక్కలకి కూడా అది మంచిది కాదు. మొక్కలకి ఏంటంటే మినరల్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ కావాలి. వాటర్లో అవి పుష్కలంగా ఉంటాయి, బట్ మనం అది ఆర్ఓలో ఫిల్టర్ చేసేసినప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట. ఆ ఆర్ఓ వాటర్ అవసరం లేదు ప్లాంట్స్కి. మీరు నార్మల్ ఏదైతే ట్యాప్ వాటర్ ఉంటుందో ఆ ట్యాప్ వాటర్ పోస్తే సరిపోతుంది ప్లాంట్స్కి. ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ ప్యూరిఫైడ్ ఆర్ ఫిల్టర్ వాటర్. నార్మల్ ట్యాప్ వాటర్, మున్సిపల్ వాటర్ ఏవైతే వస్తుందో ఆర్ బోర్ వాటర్, దట్స్ మోర్ దాన్ ఎనఫ్. అది మీరు పోస్తే దానిలో ఉన్న న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ అబ్జార్బ్ చేసుకోవడానికి ప్లాంట్స్ కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో సార్ ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అనగానే చాలా మందికి గుర్తుకొచ్చేది ఒకటి మనీ ప్లాంట్, ఇంకొకటి లక్కీ బ్యాంబూ. సో ఈ లక్కీ బ్యాంబూని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది అన్నమాట? బేసికలీ లక్కీ బ్యాంబూ అనేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద చైనీస్ వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ లక్కీ బ్యాంబూ క్రియేట్స్ పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుందని నమ్ముతారు. ఐ మీన్ మన దగ్గర అలాంటివి వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ ఫర్ దట్, బట్ జనరలీ చైనీస్ బిలీవ్ దట్ ఈ బ్యాంబూ ప్లాంట్ అనేది ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి నెగిటివిటీని దూరం చేస్తుంది అనేది నమ్ముతారు. దట్స్ ద రీజన్ యాక్చువల్లీ దే కాల్ ఇట్ యాజ్ అ లక్కీ బ్యాంబూ అనే నేమ్ కూడా దానివల్లే వచ్చింది. అంటే ఇట్ బ్రింగ్స్ పాజిటివిటీ ఇన్ యువర్ హోమ్. వెన్ యూ కీప్ ఏ లక్కీ బ్యాంబూ, మీరు ఇంట్లో పెట్టినప్పుడు ఆ పాజిటివిటీని అట్రాక్ట్ చేసి నెగిటివిటీని దూరం చేస్తుంది. సో దట్స్ ద బేసిక్ థింగ్. సో సార్ ఇక్కడ మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ బ్యాంబూస్ ఉన్నాయి, సో వాటి ప్రత్యేకత ఏంటో ఒకసారి చెప్తారా? నేను చెప్తాను మీకు. సో ఇక్కడ మనకి బ్యాంబూస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మేడం. మీకు అక్కడ 2 లేయర్ 3 లేయర్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాంబూ స్టిక్ అనమాట. బ్యాంబూస్ ఇవి ఒకటి ఏంటంటే మీకు డెకరేషన్ పర్పస్కి కూడా యూస్ చేస్తారు. అది కాకుండా ఇది మీకు ఇంట్లో ఒక డెకరేషన్ పర్పస్కి యూజ్ అవుతుంది. అది కాకుండా మీకు ఎయిర్ ప్యూరిఫైయింగ్ కూడా యూజ్ అవుతుంది. బ్యాంబూస్లో యాక్చువల్లీ ఇది డ్రెసీనా ఫ్యామిలీ నుంచి వస్తుంది. బ్యాంబూ అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ద బ్యాంబూ విచ్ వీ సే. జనరలీ బ్యాంబూ అంటే మనకి బ్యాంబూ చెట్లు డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఈ ఫ్యామిలీ వచ్చేసి డ్రెసీనా ఫ్యామిలీ. మనకి దీనిలో డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి అనమాట. ఇది ఒక స్టిక్ విచ్ వీ హ్యావ్. ఈ స్టిక్స్ కూడా మీకు డిఫరెంట్ సైజెస్లో వస్తాయి అనమాట. మీరు ఇంట్లో గ్లాస్ జార్స్ ఉంటాయి, వాటిలో పెట్టుకొని ఇఫ్ యూ పుట్ సమ్ స్టోన్స్ అండ్ ఆల్, ఇది చాలా మీకు అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఎయిర్ ప్యూరిఫైయింగ్ కూడా పనిచేస్తుంది. అంటే లైక్ దీన్ని చూస్తే మనం అంటే ఇప్పుడు ఇది మొత్తం స్ట్రైట్ గా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఇది కంప్లీట్ కర్వ్స్ తిరుగుంది. అంటే దీన్ని మీరు అలా చేశారా లేకపోతే జనరల్ గా పెరగడం? ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఇప్పుడు వెనెవర్ వి కల్చర్ ఇట్, ఇది చేసినప్పుడు వి మేక్ ఇట్ ఇన్ డిఫరెంట్ షేప్స్. యాక్చువల్లీ ఈ స్టిక్ ఏదైతే ఉందో మీరు యాక్చువల్లీ దీన్ని మౌల్డ్ చేయొచ్చు. ఇది గ్రో అయ్యేటప్పుడే వి యాక్చువల్లీ స్పైరల్ అయినప్పుడు మీకు ఇట్లా గ్రో అవుతుంది అనమాట. సో దీన్ని డిఫరెంట్ షేప్స్గా మీరు కన్వర్ట్ చేయొచ్చు. సో దట్ విల్ యాక్చువల్లీ అపియరెన్స్ అనేది మీకు కొంచెం చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్యూరిఫైయింగ్ కూడా పనిచేస్తుంది. అంటే స్టిక్ అంటే నార్మల్ స్టిక్ లాగా పెడితే మీకు అంత అట్రాక్టివ్గా కనిపించకపోవచ్చు. ఇలా స్పైరల్గా రౌండ్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్. సో సార్ ఇందాక మీరు లేయర్డ్ బ్యాంబూస్ అని చెప్పారు, సో వాటి గురించి చెప్తారా? సో బేసికలీ ఇందాక మీకు స్టిక్స్ చూపించాను కదా, అది ఒక వెరైటీ ఆఫ్ బ్యాంబూ అనమాట. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇలా మీకు 2 లేయర్, దీన్ని 2 లేయర్ బ్యాంబూ అంటారు. సో దీనిలో ఏంటంటే 2 లేయర్ 3 లేయర్ 5 లేయర్ అని డిఫరెంట్ వస్తాయి. దట్స్ బేసికలీ దాని లేయర్స్, ఎన్ని లేయర్ ఆఫ్ రోజ్ ఉన్నాయో దాన్ని బట్టి అది మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఇది వచ్చేసి 2 లేయర్. సో దీనిలో ఏంటంటే మనం అట్రాక్టివ్గా కనిపించడానికి ఇలా గ్లాస్ బౌల్స్లో కొంచెం స్టోన్స్ వేసి అట్రాక్టివ్గా ఉంటుంది. ఒకటి ఏంటంటే మీకు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీరు దీన్ని టీవీస్ దగ్గర కానీ లేకపోతే టేబుల్స్ మీద కానీ ఎక్కడ పెట్టినా, ఈవెన్ ఆఫీస్ డెస్క్ మీద పెట్టినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇట్ వర్క్స్ యాజ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ ఆల్సో. ఇంకొకటి వచ్చేసి మీకు 3 లేయర్ ప్లాంట్ ఉంది. సో దిస్ ఇస్ ఎ 3 లేయర్ ప్లాంట్. మీకు 3 లేయర్స్ ఉంటాయి దీనిలో. సో బ్యాంబూ అనేది 2 లేయర్స్ 3 లేయర్స్. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఇది కొంచెం పెద్దది దానికంటే. దిస్ ఇస్ అ బిగ్గర్ వన్. సో ఇది మీరు నార్మల్ పాట్స్లో కూడా పెట్టుకోవచ్చు. మనం ఏంటంటే ఈ గ్లాస్ బౌల్స్లో ఇది వాటర్లో కూడా గ్రో అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు కోకోపీట్లో కూడా పెట్టచ్చు అనమాట. ఇట్ గ్రోస్ ఇన్ బోత్ ద థింగ్స్. మీరు వాటర్లో పెట్టుకున్నా పర్లేదు, కోకోపీట్లో పెట్టినా పర్లేదు. ఇది రెండిట్లో మీకు మొక్క అనేది గ్రో అవుతుంది. ఇంకొకటి గ్రోత్ అనేది మరీ వ్యాస్ట్గా ఏమి ఉండదు, చాలా స్లోగా గ్రో అవుతుంది. అండ్ దీని టిప్స్ అండ్ ట్రిక్స్ ఏం చేయాలి అంటే చాలా ఈజీ మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే తీసుకెళ్తారు, కానీ ఒక 1 వీక్లో 1 మంత్లో ప్లాంట్ అనేది చచ్చిపోయింది, అది ఉండట్లేదు అంటారు. ద రీజన్ బేసికలీ ఏంటంటే తీసుకెళ్ళి మనం పెట్టేస్తాము, బట్ దాని మెయింటెనెన్స్ అనేది చేయము. మెయింటెనెన్స్ చేయకపోవటం వల్ల అది ప్లాంట్ అనేది మీకు ఎక్కువ రోజులు ఉండదన్నమాట. దీనికి బేసిక్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏం చేయాలి అంటే, మనం ఇది తీసుకువెళ్ళినప్పుడు మీరు ఇది పాట్లో నుంచి తీసేస్తే వీటి రూట్స్ ఉన్నాయి. మనం ఎవ్రీ 1 వీక్ ఒకసారి ఈ రూట్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి. నార్మల్ రన్నింగ్ ట్యాప్లో ఇది పెట్టేసి క్లీన్ చేసేసి రూట్స్ మళ్ళీ దీనిలో పెట్టేసేయచ్చు. వాటర్ కూడా వీక్లీ వన్స్, అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ చేంజ్ చేస్తే మంచిది. కాకపోతే వీక్లీ ట్వైస్ మీరు చేంజ్ చేస్తే గ్రోత్ అనేది బాగుంటుంది.
దానికి ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఆర్ఓ వాటర్ యూస్ చేయవద్దు. మీరు నార్మల్ ట్యాప్ వాటర్ పోసినా సరిపోతుంది. దానికి ఎందుకంటే న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ పుష్కలంగా దొరుకుతుంది. సో సార్ ఇప్పుడు లైక్ బ్యాంబూ మనం మనీ ప్లాంట్ కూడా చాలా మంది ఏంటి అంటే ఇంట్లో మట్టి పడుతుందేమో అని చెప్పి కొంతమంది వాటర్లో పెట్టి పెంచుతూ ఉంటారు. సో ఈ మనీ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా మనకి ఇంట్లో గ్రీనరీ కోసం అనేది ఇంట్లో ప్రతి ఒక్కరు పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ మట్టిలో పెట్టేదానికను ఈ వాటర్లో పెట్టేదానికి ఎలాంటి టిప్స్ తీసుకుంటే అది మంచిగా గ్రో అవుతుంది? సో బేసికలీ నా దగ్గర ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది. సో ఈ మనీ ప్లాంట్ ఏంటంటే మీకు బోత్ వాటర్లో అండ్ ఈవెన్ ఇప్పుడు దీన్ని కోకోపీట్లో వేస్తున్నాము, రెండిట్లో గ్రో అవుతుంది. సో గ్రోత్ అనేది సింపుల్, మీకు వాటర్లో పోసినప్పుడు గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటర్లో ద అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ వాటికి కావాల్సింది ఉండదు. బట్ స్టిల్ ప్లాంట్ అయితే మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, గ్రోత్ ఒకటి తక్కువ ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే దీన్ని పాట్ మిక్స్లో వేసి పాట్లో పెడతారో దానిలో మీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ ఉండటం వల్ల గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు వాటర్లో కూడా పెట్టుకోవచ్చు, డిపెండింగ్ లైక్ ఇప్పుడు సేమ్ ప్లాంట్ని మీరు ఈ బౌల్లో కూడా పెట్టుకోవచ్చు. అది మీకు బ్యూటిఫుల్గా అంటే మనము అపియరెన్స్ కోసం మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అంతకుమించి మన అంబియన్స్ ఎలా ఉంది, మనకి ఎలాంటి అపియరెన్స్ కావాలనేది దాన్ని బట్టి మనం ఏదైనా వాటర్లో పెట్టుకోవాలా లేకపోతే పాట్లో పెట్టుకోవాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ దీనికి కూడా వెరీ సింపుల్ ట్రిక్స్. ఇది కూడా మీకు ఎక్కువ మెయింటెనెన్స్ అనేది ఉండదు. ఇది కూడా గ్రో అవుతుంది. పాట్లో పెట్టినప్పుడు గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. కొన్ని క్రీపర్స్ కూడా వస్తాయి, మనీ ప్లాంట్ క్రీపర్స్ కూడా వస్తాయి మీకు. అది ఏంటంటే యూ విల్ గెట్ అ బిగ్ క్రీపర్ టైప్ అనమాట. అది మీరు ఎక్కడైనా తగిలిచ్చేసేయచ్చు అనమాట. సో సార్ ఇప్పుడు నార్మల్గా ఇక్కడ మీరు అన్ని మొక్కలు చూపించారు. సో ఈ మొక్కను చూస్తుంటే ఇది మనం ఆడవాళ్ళు జడలు అల్లుకుంటారు కదా, సేమ్ అదే ఫార్మాట్ లో ఉంది. సో ఈ మొక్క ప్రత్యేకత ఏంటి? బేసికలీ దీన్ని బోన్సాయి ప్లాంట్ అంటామండి. బోన్సాయి ప్లాంట్ అంటారు. ఈ వెరైటీ వచ్చేసి పచేరా వెరైటీ అనమాట. బోన్సాయిస్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కానీ ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనం కంప్లీట్గా ఇండోర్లో గ్రో అవ్వదు. ఈ ప్లాంట్ ఎనీ బోన్సాయి ప్లాంట్ ఫర్ దట్ మ్యాటర్. సో మీకు కంప్లీట్గా ఇండోర్లో మీరు పెడితే మాత్రం ప్లాంట్ అనేది తొందరగా చచ్చిపోతుంది. దీనికి ఏదర్ సెమీ షేడ్ అయినా ఉండాలి ఆర్ ఎల్స్ ఇది అవుట్డోర్లో అయితే మీకు ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ప్లాంట్ నచ్చింది, మీరు ఇంట్లో పెంచుకోవాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే డైలీ ఒక 1 hour బయట సన్లైట్లో పెట్టాలి ప్లాంట్. అప్పుడు మీకు దీని గ్రోత్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్గా మీరు ఇండోర్స్లో ఇప్పుడు నేను చెప్పినట్టు బ్యాంబూ కానీ స్నేక్ ప్లాంట్ కానీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ వాటికి సన్లైట్ అవసరం లేదు. మన నార్మల్ ఇంట్లో ఉన్న లైట్ ఏదైతే ఉంటుందో అంబియంట్ లైట్ అది సరిపోతుంది. బట్ ఈ బోన్సాయి ప్లాంట్స్కి ఏంటంటే మనకి సన్లైట్ అనేది అవసరం. ఆ సన్లైట్ కోసం మనం ప్లాంట్స్ని తీసి కొన్నిసార్లు బయట పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ 1 hour ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ సన్లైట్. యా. సో సార్ ఇంకొకటి ఈ మొక్క కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అదేవిధంగా దానికి ట్రంక్ కూడా 3 ట్రంక్స్ వచ్చాయి. సో అదేం ప్లాంట్ అంట? సో బేసికలీ ఇది కూడా బ్యాంబూలో ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ మేడం ఇది. సో ఏంటంటే ఇప్పుడు బ్యాంబూస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ వస్తాయి. రోజ్ బ్యాంబూ, ఇప్పుడు లక్కీ బ్యాంబూ అని చెప్పేసి ఈ బ్యాంబూలో కూడా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ అనమాట. ఇది ఏంటంటే మీకు స్టిక్స్ అనేవి లాంగ్గా ఉంటాయి. మీకు ఇందాక చూపించిన స్టిక్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీ. దీనికి లీవ్స్ అనేవి చాలా బుషీగా ఉంటాయి, చాలా బంచిగా గ్రో అవుతుంది అనమాట. సో సార్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న మొక్కలకి అంటే లైక్ ఏదైతే ఇప్పుడు మీరు సేల్ చేస్తున్నారో ఆ మొక్కలలో ఉండేటువంటి సాయిల్ మిక్స్ కానీ సాయిల్ కానీ అది మీరే మిక్స్ చేస్తారా? ఇన్ కేస్ మీరు మిక్స్ చేస్తే దాంట్లో ఏమేమి కలుపుతారు? సో బేసికలీ ఏంటంటే మేడం పాట్ మిక్స్ అని వస్తుంది. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్కి మనం కంప్లీట్గా సాయిల్ యూజ్ చేయం. అవుట్డోర్ ప్లాంట్స్ అయితే మనకి సాయిల్ వర్మి కంపోస్ట్ సరిపోతుంది. సాయిల్లో వర్మి కంపోస్ట్ వేస్తే సరిపోతుంది. ఇండోర్ ప్లాంట్స్లో ఏంటంటే మనం ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామన్నమాట. ఒకటి వచ్చేసి కోకోపీట్ యూస్ చేయడానికి అడ్వాంటేజెస్ ఏంటంటే అది చాలా లైట్గా ఉంటుంది. మనం ఇంట్లో హెవీ పాట్స్ పెట్టలేము. మీరు పాట్ ఎంత పెద్దది యూస్ చేసినా కానీ చాలా లైట్గా ఉంటుంది కోకోపీట్ అనేది. దాంతోపాటు సాయిల్ ఉంటుంది, సాయిల్తో పాటు వర్మి కంపోస్ట్ ఉంటుంది, వర్మి కంపోస్ట్తో పాటు పర్లైట్ ఉంటుంది, నీమ్ కేక్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాట్ మిక్సెస్ అనేవి మనం మిక్స్ చేసి ఒక పాట్ మిక్స్ తయారు చేస్తామన్నమాట. సో దట్ ప్లాంట్ అనేది హెల్తీగా గ్రో అవడానికి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ దానికి కావాల్సిన మినరల్స్ కానీ అన్నీ మీకు లభ్యమవుతాయి. సో జనరల్లీ ఎవరైనా ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళు పాటింగ్ చేసుకోవాలన్నా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది అదే. జనరల్లీ ఏం చేస్తారంటే సాయిల్ వేసేసి పెట్టేస్తారు ఇంట్లో, లేదంటే కోకోపీట్ పెట్టేస్తారనమాట. దానివల్ల మీకు గ్రోత్ అనేది రాదు, ప్లాంట్ అనేది చాలా తొందరగా పాడైపోతుంది అనమాట. సో ఈ మిక్సింగ్ అనేది ప్రాపర్గా చేస్తే ఈ 4-5 వెరైటీస్ నేనైతే చెప్పానో, ఒకటి వచ్చేసి కోకోపీట్, సాయిల్, వర్మి కంపోస్ట్,
పర్లైట్, తర్వాత నీమ్ కేక్స్ ఇవన్నీ మిక్స్ చేయటం వల్ల ప్లాంట్ గ్రోత్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది. మీరు పెట్టిన తర్వాత కొంతమంది ఇంట్లో ప్లాంట్స్ ఒక 2 years కూడా పాడవవు. దే జస్ట్ చేంజ్ ద పాట్, కానీ చిన్న ప్లాంట్ గ్రో అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ కొత్త పాట్లో పాటింగ్ చేసుకుంటారు. దట్స్ బికాస్ వాళ్ళు మెయింటెనెన్స్ అనేది చేశారు. ఆ పాట్ మిక్స్ ఏదైతే యూజ్ చేశారో అది ప్రాపర్గా యూజ్ చేయడం వల్ల అవుతుంది. మీరు ఒకవేళ అది ప్రాపర్గా యూజ్ చేయకపోవడం వల్ల ప్లాంట్ అనేది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. సో సార్, ఇప్పుడు ఇక్కడ మీరు సేల్ చేసేటువంటి మొక్కలలో బెస్ట్గా కొన్ని మొక్కలకి కొన్ని టైప్ ఆఫ్ పాట్స్ అయితే యూస్ చేయాలని అంటూ ఉంటారు. సో మీ దగ్గర ఉన్న వాటిలలో మీరు ఏ మొక్కలకి ఏ టైప్ ఆఫ్ పాట్స్ని యూస్ చేస్తున్నారు? సో బేసికలీ ఏంటంటే మేడం, కస్టమర్ ఒక రిక్వైర్మెంట్. ఇప్పుడు చాలా ఇండోర్ ప్లాంట్స్ మనం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పాట్స్లో పెట్టుకోవచ్చు. ఒకటి సెరామిక్, ఇప్పుడు మనం చూసింది ఇది సెరామిక్ పాట్స్ అనమాట. ఇవన్నీ సెరామిక్ పాట్స్ మీకు డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ వెరైటీస్లో వస్తాయి. సో అది కాకుండా మనకి టెరాకోటా పాట్స్ ఉన్నాయి. టెరాకోటా పాట్స్లో కూడా మనకి ఏంటంటే చాలా వెరైటీ ఆఫ్ పాట్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మీకు ఫైబర్ పాట్ అనమాట. ప్లాస్టిక్ కాకుండా ఫైబర్. ఇది జనరలీ ప్లాస్టిక్ పాట్ ఏంటంటే మీకు ఎండలో పెట్టినా కానీ చాలా తొందరగా మీకు అది క్రాక్స్ వచ్చేస్తాయి. ఫైబర్ అనేది ఇది రీఇన్ఫోర్స్డ్ మెటీరియల్. మీరు అవుట్డోర్లో పెట్టినా ఈవెన్ 5 years 10 years అయినా కానీ ఈ ఫైబర్ పాట్ అనేది పాడవదు. సో జనరలీ అవుట్డోర్ యూస్ చేయడానికి అయితే డెఫినెట్లీ ఫైబర్ పాట్స్ వాడండి అని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీకు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లాస్టిక్ పెట్టడం వల్ల మీకు ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల యూవీ రేస్ వల్ల ఇది క్రాక్స్ వచ్చేస్తాయి. బట్ ఈ ఫైబర్ అనేది మీకు క్రాక్స్ రావు. సో సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎవరైనా కూడా ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ని ఎక్కువగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు? సో బేసికలీ ఏంటంటే మేడం, ఒక 3-4 ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి. ఒకటి చాలా మంది తీసుకెళ్లేది బ్యాంబూ. సో చాలా మంది బిలీవ్ కూడా చేస్తారు కీపింగ్ ద ప్లాంట్ అనేది లక్కీ అని చెప్పేసి. ఆఫీసెస్లో డెస్క్స్ మీద పెట్టుకోవడానికి కానీ, ఇంట్లో కూడా కొంచెం అంబియన్స్ పెంచడానికి కానీ ఇవి యూస్ చేస్తారు. అది కాకుండా మనకి మనీ ప్లాంట్స్ అనేవి చాలా ఎక్కువ యూస్ చేస్తారు. చాలా మంది ప్లాంట్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ మనీ ప్లాంట్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే దే ఫీల్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ అండ్ గ్రోత్ అనేది మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మనీ ప్లాంట్, తర్వాత బ్యాంబూ ప్లాంట్, అవి కాకుండా స్నేక్ ప్లాంట్స్, పీస్ లిల్లీ నేను ఇందాక మీకు ఏదైతే చూపించానో అది చాలా మంది తీసుకెళ్తారు పీస్ లిల్లీ. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు పీస్ లిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ విచ్ వీ హ్యావ్. సో పీస్ లిల్లీ వల్ల మీరు బెడ్రూమ్లో పెట్టుకున్నప్పుడు మీకు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి. సో చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ కొన్ని వెరైటీస్ చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. సో మీకు ఇందాక మీకు సెరామిక్ పాట్స్ చూపించాను, తర్వాత అవుట్డోర్ కోసం మీకు ఫైబర్ పాట్స్ కూడా చూపించాను. ఇది వచ్చేసి టెరాకోటా పాట్స్ అనమాట, మట్టితో తయారు చేస్తుంది, వెరీ ఎకో ఫ్రెండ్లీ పాట్స్. సో దీనిలో మీకు పెయింటెడ్ కూడా వస్తాయి, ఇలా పెయింటెడ్, దీని మీద ప్రింటెడ్ కూడా వస్తుంది. ఇదైతే ప్లెయిన్ పాట్స్ అనమాట. దీన్ని ఏంటంటే చాలా నేచర్ లవర్స్ కానీ, లేకపోతే ఎకో ఫ్రెండ్లీ ఉండాలని, ప్లాస్టిక్ అయితే మనకి వద్దనుకునే వాళ్ళు చాలా మంది టెరాకోటాలో యూస్ చేస్తారనమాట. టెరాకోటా యూస్ చేయడంలో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మెటీరియల్ ఇది సాయిల్ కాబట్టి, మనం మట్టితో తయారు చేస్తాం కాబట్టి దీని అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. మీకు గాలిలో నుంచి అబ్జార్బ్ చేసుకోవడానికి ఇది చాలా వరకు యూజ్ అవుతుంది టెరాకోటా పాట్స్. మీకు ప్లాస్టిక్ కానీ వేరే ఫైబర్ మెటీరియల్ అయితే అది ఉండదన్నమాట. టెరాకోటా ఈజ్ ఎ వెరీ గుడ్ మెటీరియల్. సో సార్, ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నట్టయితే పెద్ద పాట్ ఉండేసి మొక్క ఉంది. సో దాన్ని మనం ఇంట్లో ఎలా పెట్టుకొని ఎలా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అంటారు? సో బేసికలీ ఏంటంటే మేడం, చాలా మందికి ఈ లైట్ పాట్స్ కావాలి అంటే మనము డార్క్ రూమ్స్లో పెట్టడానికి కానీ, లేకపోతే అంబియన్స్ కోసం కానీ పాట్స్ విత్ లైట్స్ యూస్ చేస్తారనమాట. సో ఇదేంటంటే బేసికలీ అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫైబర్ పాట్ అనమాట. ఈ ఫైబర్ పాట్లో లోపల లైట్ ఉంటుంది. సో లైట్ అనేది మీకు ప్లాంట్కి టచ్లో ఉండదు అనమాట. దట్ విల్ బి అండర్, మీకు కింద బేస్లో ఉంటుంది, పాట్ కింద బేస్లో ఉంటుంది. సో ఒకటి అంబియన్స్ని పెంచుతుంది. దీనిలో ఏంటంటే మనము ప్లాంట్ని డైరెక్ట్గా పాటింగ్ చేయము, బికాస్ ఎలక్ట్రికల్ బ్యాటరీ ఉంటుంది, తర్వాత మీకు ఇది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్గా ప్లాంట్ చేయకుండా ఇన్నర్ పాట్ పెట్టేసి పెడతాము. ఇప్పుడు మీరు ఈ పాట్ ఏదైతే చూసినట్టు అయితే ఉందో, సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఇన్నర్ పాట్ ఉంది దీనిలో ఇలాగా. సో ఇన్నర్ పాట్ పెట్టి మనం దానిలో పెట్టేస్తాం. దానివల్ల మెయింటెనెన్స్ అనేది ఉండదు. పాట్ అనేది కూడా ఇప్పుడు నార్మల్గా దానిలో పాటింగ్ చేయడం వల్ల వాటర్ పోస్తే అది లీక్ అయ్యి పాట్ అనేది స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏమైనా చేంజ్ చేయాలన్నా కానీ ఆ ఇన్నర్ పాట్ తీసి దానిలోనే వాటర్ పోస్తాం, క్లీనింగ్ చేయాలన్నా చేసేసి మళ్ళీ దానిలో పెట్టేస్తాం. అది చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో సార్, వన్ లాస్ట్ థింగ్, అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే అందరూ కూడా మాక్సిమం ఇంట్లో మొక్కలు పెంచుకోవాలి, గార్డెనింగ్ చేసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి హెల్దీగా మొక్కల్ని గ్రో చేసుకోవడం, అదేవిధంగా ఇన్ రిటర్న్ వాళ్ళు కూడా హెల్దీగా ఉండడం కోసం మీరేం సజెషన్ ఇస్తారు?
సో బేసికలీ ఇప్పుడు కల్చర్ అంటే చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసినట్టయితే మొక్కలు పెంచే వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అవేర్నెస్ వచ్చింది. బట్ స్టిల్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో, ఎందుకంటే వైఫ్ హస్బెండ్స్ ఇద్దరు వర్క్ చేయడం వల్ల, పిల్లలు కూడా ఇంట్లో ఉండకపోవడం వల్ల ఆర్టిఫిషియల్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దానికంటే కూడా మనం ఈ న్యాచురల్ ప్లాంట్స్ ఏవైతే ఇంట్లో పెడతామో దానివల్ల ఒకటి మీకు ఇన్నర్ అంబియన్స్ అనేది, లుక్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ మీకు హెల్త్ వైజ్ చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అని చెప్పేసి, సో ఒకటి మనం ఇంట్లో ఉండటం వల్ల హ్యూమిడిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో చాలా డ్రై ఏరియాస్లో ఉన్న వాళ్ళైనా, లేకపోతే చాలా హ్యూమిడ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళైనా ప్లాంట్స్ అనేది హ్యూమిడిటీని రెగ్యులేట్ చేస్తాయి మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల. మీకు కావాల్సిన అంబియంట్ హ్యూమిడిటీని మెయింటైన్ చేస్తుంది. రెండోది వచ్చేసి ఇంట్లో ఆక్సిజన్ లెవెల్. మనం అనుకుంటాం కానీ బయట పొల్యూషన్ ఎక్కువ ఉంటుందని, బయట కంటే ఇంట్లో ఉండే పొల్యూషన్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకటి కిచెన్ నుంచి వచ్చే ఆ ఫ్లేమ్స్ దానివల్ల కానీ, లేకపోతే మనం యూజ్ చేసే పెయింట్స్ వల్ల కానీ, లేకపోతే మనము కబోర్డ్స్ తర్వాత ఈ వుడ్ ఏదైతే యూజ్ చేస్తామో ప్లైవుడ్స్, వాటి వల్ల రిలీజ్ అయ్యే ఫ్యూమ్స్ చాలా ఎక్కువ. ఈ వివోసి అని ఇందాక ఏదైతే చెప్పానో వోలటైల్ కాంపౌండ్స్ అనేవి, దానిలో బెంజీన్, ఫార్మాల్డిహైడ్ ఇలాంటి కాంపౌండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి మనం పీలుస్తున్నాం డే టు డే. మనం ఇంట్లో అవి పీల్చడం వల్ల లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలాంటి ప్లాంట్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ విఓసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవి అబ్జార్బ్ చేసుకొని మనకి ఇంట్లో ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి. మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నిద్ర అనేది చాలా బాగా పడుతుంది. మీరు బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. చాలా అంటే మీకు చాలా అంబియంట్గా అనిపిస్తుంది. జనరలీ ఏంటంటే చాలామంది బెడ్రూమ్లో పెట్టడానికి ఇష్టపడరు. హాల్స్లో కానీ, లేకపోతే జనరలీ హాల్స్లో పెడతారు, ఆఫీస్ వర్క్ డెస్క్ దగ్గర పెడతారు. బట్ బెడ్రూమ్స్లో కూడా పెట్టుకునే ప్లాంట్స్ ఉన్నాయి. ఈ బ్యాంబూస్ కానీ, అరికా పామ్స్ కానీ, నేను ఏదైతే మీకు చూపించానో ఈ అరికా పామ్స్ మీకు బెడ్రూమ్లో పెట్టుకోవటం వల్ల మీకు నైట్లో కూడా మనం యాక్చువల్లీ క్లోజ్డ్ రూమ్స్లో పడుకుంటాం, ఏసీస్ ఆన్ చేసుకుంటాం. దానివల్ల రిలీజ్ అయ్యే మీకు లోపల ఏదైతే పొల్యూటెంట్స్ ఉంటాయో అవన్నీ ఇవి పీల్చుకొని ఫిల్టర్ అవుట్ చేసి చాలా అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్స్ అనేది రిలీజ్ అవుతుంది. యూ విల్ ఫీల్ మచ్ బెటర్. ఐ సజెస్ట్ పీపుల్ యాక్చువల్లీ టు యూజ్ ఇట్. మీరు ఇంట్లో పెట్టుకొని చూస్తే ఒక 1 వీక్లో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మీకు నిద్ర అనేది చాలా మంచిగా పడుతుంది. కొంతమందికి ఆస్తమా కానీ, లేకపోతే రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. బికాస్ ఆక్సిజన్స్ లెవెల్స్ అనేవి మనకి ఇంట్లో పెరగడం వల్ల మనకి ఇన్హలేషన్ చాలా బాగుంటుంది, అబ్జార్బ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మొక్కల గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో చూస్తున్నాం కదా, మనం ఇంట్లో ఏవైతే మొక్కలు పెంచుకోవాలనుకున్న సమయంలో మనలో చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏ మొక్కని ఎక్కడ ప్లేస్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది, అదే విధంగా మొక్కలు కూడా హెల్దీగా ఎలా పెరుగుతాయి అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్నిటికీ కూడా అలీ గారు మనకి టిప్స్ అనేవి కూడా చెప్పారు. సో ఇంట్లో మొక్కలు ఎవరైతే పెంచుకోవాలి అని అనుకుంటున్నారో దాని పరంగా ఏ మొక్క అయితే బెటర్, అది ఎక్కడ ప్లేస్ చేసుకుంటే బెటర్, అదే విధంగా మొక్కలు హెల్దీగా పెరగడం కోసం టిప్స్ చెప్పారు కదా, ఆ టిప్స్ అన్ని కూడా ఫాలో అయ్యి ఇంట్లో మొక్కల్ని హెల్దీగా పెంచుకుందాం. అదే విధంగా మనం కూడా హెల్దీగా ఉందాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.